అంటే ట్రంప్ దీని వెనకాల చాలా సీరియస్ అంశం ఉంది మిత్రులారా. ఇది కేవలం ఎలన్ మస్క్ కోసమే చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలు కూడా మనం బలంగా వినిపించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి ఎలన్ మస్క్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండు. సో ఈరోజు ఎలన్ మస్క్ యొక్క ప్రయోజనాల కోసం ట్రంప్ ఇలాంటి ఏమైనా స్కీమ్స్ తీసుకొస్తున్నాడా, ఇలాంటి ఏమైనా కుట్రలు పన్నుతున్నారా అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మార్కెట్ మొత్తం కూడా తన గుప్పిట్లో శాసించడానికి ఎలన్ మస్క్ ట్రంప్ను వాడుకుంటున్నాడా? ఈరోజు ఎలన్ మస్క్ కూడా నష్టాల్లో ఉన్నాడు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అదే పొరపాటు. ఎలన్ మస్క్ నష్టాల్లో ఉన్నాడని చెప్పేసి చూపించుకుంటారు, కానీ అది పెద్ద ఆయనకి ఎఫెక్ట్ కాదు. కానీ భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా ఎలన్ మస్క్ అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో దీన్ని ఈరోజు ఇది దయచేసి ఎవరైతే మధ్యతరగతి జీవులు ఎవరైతే ఉన్నారో ఈ స్టాక్ మార్కెట్లలో, షేర్ మార్కెట్లలో ఎవరైతే డబ్బులు పెట్టి సంపాదిద్దాం అనుకుంటారో దయచేసి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే ఈరోజు మీరు పెట్టేటువంటి డబ్బులన్నీ కూడా లాస్లలో ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దానికి సంబంధించి ఒకసారి మీకు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధానమైనటువంటి రావడం జరిగింది. మహాపతనం ఇది చాలా 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 గత కొన్ని రోజులుగా ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయిందో స్టాక్ మార్కెట్ మొత్తం కూడా నష్టాల్లో చవి చూస్తూ ఉంది. ఇప్పుడు కాదు, గత నెలన్నరగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన బాధ్యతలు చేపట్టక ముందు నుంచి కూడా స్టాక్ మార్కెట్ పతనమవుతూ వస్తూనే ఉన్నది. సో ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు డమాల్. వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే అట. అంటే ఎంత దారుణంగా మార్కెట్లు పడిపోతున్నాయో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఓ దశలో 5% పతనమైనటువంటి భారత సూచీలు ఇంట్రాడేలో సెన్సెక్స్ 3,939 పాయింట్ల పతనం, 2,226 పాయింట్ల నష్టంతో 73,137 వద్ద క్లోజ్. అదే బాటలో నిఫ్టీ 772.85 పాయింట్ల నష్టం అంట. సో క్షణాల్లో 20 లక్షల కోట్ల సంపద ఆవిరి. కేవలం 10 సెకండ్లలో 20 లక్షల కోట్లు ఆ సంపద ఆవిరైంది. సో ట్రేడింగ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల నష్టం. భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు బ్రహ్మాండంగా ఉంది. ద్రవ్యోల్బణం లేదు, చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గాయి అంటూ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే చైనాపై 50% అదనపు సుంకం వేస్తాం, ఒక్కరోజే గడువు, అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక అంటూ చూస్తున్నాం. సో అమెరికా చైనా మధ్య ఈరోజు పచ్చగడ్డేసి బగ్గున రీతిలో ఉంది. అమెరికా సుంకాలు పెంచింది చెప్పేసి చైనా కూడా అత్యధికంగా సుంకాలు పెంచేసింది అమెరికా మీద. సో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, మీరు 50% అదనపు సుంకం వేయడానికి మేము రెడీగా ఉన్నాం, మీరు సుంకాలు తగ్గకపోతే ఉపసంహరించుకోకపోతే చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. మరి అదే చైనా మరి వార్నింగ్ ఇస్తే మీరు ఎట్లా ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి అమెరికా కూడా. సో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ మోనోపలి వ్యవస్థ, ఏదైతే ఈ వ్యాపార సామ్రాజ్యంలో మోనోపలి వ్యవస్థను తీసుకురావడానికి ట్రంప్ ఎలన్ మస్క్ అనేటువంటి వ్యక్తిని పైకి లేపడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకవైపు ఇలా అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వ్యక్తి వ్యాపారవేత్త ప్రయోజనం కోసం ఈరోజు డెసిషన్ తీసుకుంటే అర్థమవుతుంది.